హరంకొండ బాలసముద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంజలి కిడ్నీ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన వరవడితో అధునాతనమైన పరికరాలతో అంజలి కిడ్నీ సెంటర్ను హరంకొండలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కిడ్నీ వ్యాధితో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆపరేషన్ లేకుండా కంప్యూటర్ ద్వారా వ్యాధి నయం చేయడంతో కిడ్నీ సమస్య నయమవుతుందన్నారు. అంజలి కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్లు నరేష్ అంజలిలు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ వ్యాధిని నయం చేయడమే లక్ష్యమన్నారు. 50 సంవత్సరాలు ఉన్నవారికి ఫీజు లేకుండా ఉచిత చికిత్స చేస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రీసెర్చ్ నుండి అన్ని విభాగాలలో కూడా మంచి ఉన్నారు. డాక్టర్స్ కూడా మంచి ప్రొఫెషనల్స్ డాక్టర్స్. వీటిని అందరం కూడా హాస్పిటల్కు ఎంప్లాయీస్ని యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాం. కొందరికి పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తూ మీరు కూడా మీ యొక్క పాత్రని ప్రజాసేవలో కూడా కొంత పర్సంటేజ్ అని కానీ యూజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజులలో హాస్పిటల్ కానీ కాలేజీలు పోవాలంటే కూడా భయం అవుతున్నది. అందులో మీరు చాలా చక్కగా మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. నేను మా వైఫ్ గీతాంజలి నరేష్. మొత్తం మన నార్త్ తెలంగాణలో ఉత్తర తెలంగాణలోనే తిను మొట్టమొదటి మహిళా వ్యవసాయం. తిను నీట్ పీజీలో 45 ర్యాంక్ సాధించి ఉస్మానియా ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో తన ఎంసీహెచ్ కంప్లీట్ చేసి వచ్చారు. ఓరుగల్లు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే తిను ఓరుగల్లు జంట నగరాలలోనే మొట్టమొదటి మహిళా యూరో సర్జన్. మన నిత్య జీవితంలో ఎక్కువ మంది మహిళలు యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మేము అంజలి కిడ్నీ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో మీకు అందుబాటులోకి వస్తున్నాము. మా దగ్గర ఇప్పటి వరకు వరంగల్ జంట నగరాలలో లేని యూరోడైనమిక్ మిషన్, ఏదైతే మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూత్రం పడిన ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది, ఆ మిషన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. 24 అవర్స్ ఫీమేల్ యూరాలజిస్ట్ రెసిడెన్స్ అటాచ్ అయ్యి ఉంది. 24 గంటలు ఏ టైం వచ్చినా ఏ ఎమర్జెన్సీ వచ్చినా సర్వీసింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మేడం బేసిక్గా యూరాలజీ చదివేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ 4-5 కేసులు ఎక్స్పోజ్ అవుతారు. కానీ మేడం తన 3 ఇయర్స్ అకాడమిక్ ఇయర్లో ఒక్కొక్క కేసు 25 పైగా చేసిన అనుభవం ఉన్న డాక్టర్. తను ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సిస్ సర్జరీ యూరోడైనమిక్ స్టడీస్ కోసం కోల్కతాకి ఢిల్లీకి వెళ్ళి ఫెలోషిప్స్ కంప్లీట్ చేసి వచ్చారు. సో నగర ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాలను ఈ సదుపాయాలను వినియోగించుకొని ఎప్పుడు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకోసం మా అందరి కిడ్నీ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24 అవర్స్ అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ. హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఓపీస్ చూడబడును. మీరందరూ వచ్చి సద్వినియోగం చేసుకోగలరు.